హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి ప్రసాదం క్షీరాన్నం చూపిస్తున్నానండి. ముందుగా క్షీరాన్నం తయారు చేయడానికి మనం ఏ పాత్రతో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని శుభ్రంగా కడిగి పసుపు, గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని కూడా శుద్ధి చేసుకుని వరిపిండితోటి ముగ్గులు పెట్టుకుని కుంకుమ బొట్లని పెట్టుకుని అలంకరించుకోవాలి. ఇప్పుడు ఆవు పాలని వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 3 పొంగులు రానివ్వాలండి. ఈ పరమాన్నానికి ఆవు పాలని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఒక కంచంలోకి చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను నెయ్యిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని బియ్యాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈరోజు బియ్యం కడగకూడదండి, ఆవు నెత్తితో మాత్రమే శుద్ధి చేసుకోవాలి. పాలు 3 పొంగులు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరి పేర్లు తలుచుకుని 3 గుప్పిళ్లతోటి 3 సార్లు బియ్యాన్ని వేసుకోవాలి. ఈరోజు పరమాన్నాన్ని గరిటితోటి కాకుండా చెరుకు గడతోటి కలుపుకుని పరమాన్నాన్ని తయారు చేసుకుంటారండి. మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటే అలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు చెరుకు గడని ఈ గిన్నెలో ఉంచినట్లయితే పాలు ఇంకా పొంగకుండా ఉంటాయండి. ఈ విధంగా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడిగా ఉండగానే బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుంటే క్షీరాన్నం తయారవుతుంది. చాలా రుచిగా ఉంటుందండి. రోజు చేసుకునే పరమాన్నం రుచి కంటే ఈ రోజు చేసుకునే పరమాన్నం ప్రత్యేకమైన రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.